తనకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తారు, నిజమైతే కూడా అంతే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు. ఎస్, ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ కాటగడ్డ ప్రసాద్ గారు. మీ దగ్గర నుంచి ఎందుకు సినిమాలు రావట్లేవు? ప్రొడక్షన్ లేదు, కానీ సుమన్ గారితోనే 12 సినిమాలు ఏంటి? నాకు కాంపౌండ్ హీరో లాగా సుమన్ దొరికాడు. సుమన్తో అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్లో సినిమాలు చేశాక ఆ బ్యానరే 24 క్రాఫ్ట్స్ అనేది చూసుకోవడానికి, లేకుంటే అది వాటి మీద పట్టు అనేది, ఎక్కడ ఎవరెవరు సూట్ అవుతారు, దేనికి ఏది బాగా పండాలి, ఇవన్నీ చూసుకునేది ఒక కెప్టెన్ లాంటి డైరెక్టర్ కదా. శంకర్ ఆల్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ కదా. ఎంతమంది ప్రొడ్యూసర్లకు పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళే ఎవరు బాగున్నారు, ఎవరు బతికి బట్టగట్టారు. ఆ శంకర్తో కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్ లేటెస్ట్. రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక హిట్ రాగానే 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్తారు. ఒక హీరోకి ఒక హిట్ రాగానే 10 మంది బాబు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా మల్టీ స్టారర్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలు, పాన్ వరల్డ్ చిత్రాలు అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కటి 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి చిత్రాలు, ఆ తర్వాత వస్తున్నటువంటి కలెక్షన్లు, ఇవి ఇంతకాలం భారీగా సాగడంతో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నాయి కదా ఏ సినిమా ఆధారంగా. అలా నుంచి వాళ్ళు హీరో వస్తుంటే ప్రొడ్యూసర్ నిలబడాలి. పెద్ద హీరోలు, పెద్ద టెక్నీషియన్స్, పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక టైమింగ్ లేదు, ఒక పాడు లేదు, ఒక ఇది లేదు, ఏమి లేదు. వస్తారు, క్యారవాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఆ రోజు సీన్ ఏంటో తెలియదు, ఆ డైలాగ్ ఏంటో తెలియదు. అది బలుపు. ఆ క్యారవాన్ నుంచి ఫ్లోర్లోకి రావడానికి హీరో చుట్టూ ఓ 10 మంది బౌన్సర్లు ఉండాలి. కిడ్నాప్ చేస్తారు ఆ స్టూడియోలో. అది బంధానా లేకపోతే ఎచ్చుల ఒక పేజీ డైలాగు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే 2-3 హీరోలు ఉన్నారు. కాటగడ్డ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఒక మూవీ ఏదైనా ఉండే ఛాన్స్ ఉందా? సార్ బాబు నాకు వద్దమ్మా, నేను డబ్బులు పెడతా, నేను సినిమా తీస్తా, నేను ఎందుకు అది అడుక్కోవాలి? అసలు ప్రొడ్యూసర్ లొకేషన్ వస్తే హీరోకి 3 రాదమ్మా, డైరెక్టర్కి 3 రాదు, సినిమా షార్ట్ తీయలేడు. కాంపౌండ్లో హీరోలు ఉన్న ప్రొడ్యూసర్లే సినిమాలు తీయలేదు. నేను వెళ్ళి బాబు అన్నా అవసరం? టాలీవుడే కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రీలు ఇలాగే తయారయ్యా. ఆల్ ఇండియా ఇండస్ట్రీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ హీరోస్ అండ్ సమ్ డైరెక్టర్స్. ప్రేమనగర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడి నుంచి మన రాజ్యం మొదలు, ఇక్కడి నుంచి మనకు అహంకారం మొదలవుతుంది. ఓపెన్గా ఇంత మాట్లాడుతున్నానంటే ఎంత వెక్స్ అయి ఉంటా, షూట్ చేసి పారేయాలని.